బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. నిజంగా చీమలకు భయపడే వాళ్ళు ఉంటారా? చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా? పాములకు భయపడే వాళ్ళని చూస్తాం, గబ్బిలాలకు భయపడతారు, బల్లులకు, బొద్దింకలకు, ఇంకా జెర్రీలకు. వీటికి భయపడతారంటే ఓకే, మనం గతంలో కూడా చూసాం. కానీ చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారంటే ఎస్, చేసుకున్నారు. అమీన్పూర్లో ఇదే జరిగింది. మనీషా అనే ఒక వివాహిత చీమలకు భయపడి సూసైడ్ చేసుకుంది. స్టోరీలోకి వెళ్తే, మంచిర్యాలకు చెందిన మనీషా, శ్రీకాంత్ దంపతులు. వారికి 3 ఏళ్ల క్రిందట పెళ్ళైంది. వారికి ఒక పాప కూడా ఉంది. వీళ్ళు సంవత్సర కాలం నుండి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నవ్య హోమ్స్లో నివాసం ఉంటున్నారు. మనీషకు చిన్నప్పటి నుంచే చీమలంటే భయం అనే విషయం శ్రీకాంత్కు తెలియదు అనమాట. అయితే వాళ్ళ పేరెంట్స్, అంటే మనం పూర్వం చూస్తుంటాం కదా, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలని. అదేవిధంగా ఈ విషయం శ్రీకాంత్కు చెప్పకుండా పెళ్లి చేయడం జరిగింది. పెళ్ళైన అనంతరం కాలక్రమేణా శ్రీకాంత్ కూడా తెలిసింది. అయితే ఈ విధంగా ఈమె భయపడుతుందని ఆమె కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా జరిగింది. స్టోరీలోకి వస్తే, November 4th ఆ రోజు శ్రీకాంత్ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఇల్లు శుభ్రం చేసే పని మీద ఈమె సమీప బంధువైన ఒకరి దగ్గర పాపను వదిలేసి వచ్చి ఈమె ఏం చేసిందంటే సూసైడ్ నోట్ రాసుకుంది. శ్రీ, ఇక నేను చనిపోతున్నా, ఈ చీమల వల్ల నేను బతకలేకపోతున్నా, మనకేవైతే పాప కోసం మొక్కినామో ఆ ముడుపులు మొక్కులు చెల్లించాలని సూసైడ్ నోట్లో రాసుకుంది. అంటే ఈ విధంగా చీమలకు ఆమె భయపడిందా? పోలీసులు మనీషా పేరెంట్స్ను, మనీషా హస్బెండ్ శ్రీకాంత్ను కూడా విచారణ చేశారు. అక్కడ ఎవరిది ఏం తప్పు లేదు. నిజంగానే ఈమె చీమలకు భయపడ్డట్టు, ఒక ఫోబియాలో ఉండి సూసైడ్ చేసుకున్నట్లు వాళ్ళు నిర్ధారణ చేశారు. మనీషా చిన్నప్పుడు కూడా ఇదే విధంగా, తను పుట్టినప్పటి నుంచి ఈ విధంగా ఫోబియాకు భయపడుతున్నట్టు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. బిఫోర్ మ్యారేజే మంచిర్యాలలో కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరిగింది. బట్ అది తగ్గలేదు. కాలక్రమేణా ఆమె ఎంత భయపడ్డదంటే, చీమలు లేకున్నా చీమలు ఉన్నట్టు, చీమలు కరిచినట్టు, చీమలు మొత్తం ఆమె శరీరం మొత్తం వ్యాపించి తనను కొరికేసినట్లు, అంటే ఒక చీమ ఆమె ఏనుగు అంత కనిపించింది అనేది కూడా తన భర్త శ్రీకాంత్ చెప్పడం జరుగుతుందంట. వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఇది మైర్మోక్సోఫోబియా అని. ప్రపంచంలో 7 నుంచి 9% మందికి రకరకాల ఫోబియాలు ఉంటాయి. అందులో ఈ మైర్మోక్సోఫోబియా అనేది కూడా చీమలను చూసి, చీమలను గుర్తించుకొని, చీమలను ఇమాజిన్ చేసుకొని భయపడడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఈ విధంగా తను సూసైడ్ చేసుకున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ విషయం గురించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక వ్యాధి కాదు, ఇది ఒక మానసిక రుగ్మత. అంటే మనది ఉన్నది లేనట్టు, లేనిది ఊహించుకున్నట్టు ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. కొన్ని థెరపీ ఉంటాయి, వాళ్ళు కన్సల్ట్ అయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు అని ఒక సైకాలజిస్ట్ కరీం అనే వ్యక్తి చెప్పాడు. దానికి ఉండే థెరపీలు ఏంటంటే CBT, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటే ఆ మానసిక రుగ్మత నుంచి కొంచెమైనా ఉపశమనం పొందొచ్చని. కొంతమంది 100 అబద్ధాలైనా సరే ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. ఈ ఫార్ములా తోటి చాలా మంది పేరెంట్స్, అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇది చేస్తారు. ఆ వ్యాధిని దాచిపెట్టడం, ఒకరి వేరే భవిష్యత్తును నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీకాంత్కు మనీషకు సంబంధం లేని అంశం. సో పేరెంట్స్ ఇది చెప్పాలి. ఈ మాదిరిగానే అబ్బాయిల నుండి కూడా ఏమైనా రుగ్మతలు ఉంటే దయచేసి బిఫోర్ మ్యారేజ్ చెప్తే అది కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఓకే. కానీ అలా చెప్పకుండా వ్యాధిని దాస్తే ఇది అతిపెద్ద మోసం. అంటే మీ పిల్లల్నే కాదు, మీ పిల్లలకు భాగస్వామ్యం అయ్యే వారి జీవితాన్ని కూడా మీరే నాశనం చేసినట్టు అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ విధంగా మీకు కూడా ఫోబియా ఉంటే, మహిళలకు కానీ పురుషులకు కానీ ఉంటే, జీవన్ సాత్ హెల్ప్ లైన్ అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది. ఇక్కడ మీరు కాల్ చేస్తే, అంటే మీ పార్ట్నర్కు, మీ పేరెంట్స్కు చెప్పడం, ఒక డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ కావడం మీకు ఇష్టం లేకుంటే, అంటే సమాజానికి తెలుస్తుంది నేను సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉంది అని మీరు ఒకవేళ భావించినట్లయితే, జీవన్ సాత్ హెల్ప్ లైన్కు మీరు టోల్ ఫ్రీ నెంబర్, దానికి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇస్తారు. దయచేసి ఈ విధంగా బలవన్మరణానికి మీరు గురి కావద్దు. జీవన్ సాత్ హెల్ప్ లైన్ నెంబర్ 1800233333 కాల్ చేయండి. వాళ్ళు ఫోన్లోనే కౌన్సిలింగ్ ఇస్తారు. దయచేసి ఇంకెవరు కూడా ఈ మనీషా మాదిరి మీ ప్రాణాలు పణంగా పెట్టి వేచి ఉన్న మీకోసం ఉన్న మీ కుటుంబాన్ని, మీకోసం ఉన్న మీ పిల్లల్ని అనాథాలు చేయకండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే, మనీషకు ఏ విధంగా అయితే చీమలంటే భయం ఉన్నట్లు మీకు కూడా పాములు, బల్లులు, బొద్దింకలు అంటే భయపడుతుంటారా? ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.